మంది సేవకుల పిల్లలు రెబల్స్ అవుతున్నారు, మూర్ఖులు అవుతున్నారు, తల్లిదండ్రుల మాటలు లెక్క చేయని వాళ్ళు అవుతున్నారు. ఒంగోలులో ఒక బైబిల్ కాలేజీ ఉంది మాకు. అక్కడ లోకల్ కోఆర్డినేటర్ ఆయన కొడుకుని ఎంటీహెచ్ చదివించడానికి కలకత్తా పంపించాడంట పాస్టర్ గారు. వాడు అక్కడ 3 సంవత్సరాలు ఎంటీహెచ్ చేసి వచ్చిన తర్వాత ఎంటీహెచ్కి పంపించక ముందు ప్రతి ఆదివారం మందిరంలోకి వెళ్ళి చర్చి తలుపులు తెరిచి ఊడ్చి కుర్చీలు పెట్టి నాన్నగారికి ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టి అందరికంటే ముందు స్నానం చేసి వచ్చి డ్రమ్ము దగ్గర అలా కూర్చున్నాడంట. ఎప్పుడు ట్రైనింగ్ పంపకముందు. వాడిని ఎప్పుడైతే ఎంటీహెచ్కి కలకత్తా పంపించాడో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక ఆదివారం పుట్టారే, నానా జోసఫ్ ఆదివారం అయిందిరా 9:30 చర్చికి వెళ్ళరా అంటే చర్చికి వెళ్ళి తలుపు తీసి ఊడ్చి కుర్చీలేసి ఇటువరకు నువ్వు చేసిన పరిచయం చేయరంటే వాడు జోసఫ్ అంటున్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఏంటి నన్ను డాడీ చర్చి ఇవ్వడమంటున్నాడు అంటే వాడికి ఏమి ఎక్కింది లోపల? థియాలజీ ఎక్కింది. చెప్పాలి, ఏమి ఎక్కింది? థియాలజీ ఎక్కింది, వేదాంతం ఎక్కింది వాడికి. వాడంటే ఆయన పాస్టర్ గారు అంటాడు, అయ్యగారు మా వాడిని ట్రైనింగ్ పంపక ముందు బాగున్నాడు కానీ ట్రైనింగ్ పోయినతో చెడిపోయాడు అని అంటున్నాడు. అంటే వాడికి నేను ఎంటీహెచ్ చేశాను, ఏది ఇంకా మందిర తలుపులు చేసేది, కుర్చీలు వేసేది, ఊడ్చేది. ఎంతమంది తల్లిదండ్రులు సేవకులు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. సేవకులు పిల్లలు సేవకులమైన మన మాట వినకుండా, సేవకులమైనటువంటి మన పిల్లలు మన మాదిరిలో లేకుండా. ఒక పాస్టర్ గారు తెలుసండి, ఆ పాస్టర్ గారు కొడుకు రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఆయన ఫేవరెట్ హీరో కూడా ఉన్నాడు. వాడు ఫ్లెక్సీలు కడతాడు ఊరిలో. ఎవరు కొడుకు చెప్పండి? ఎవరు కొడుకు? ఒక పాస్టర్ గారి కొడుకు రిలీజ్ అయినటువంటి తన ఫేవరెట్ హీరో సినిమా ఫ్లెక్సీలు కడతాడు, దండలేస్తాడంట. ఎంత షేపుల్ అండి! తిమోతితో పౌలు అంటాడు, మిమ్మల్ని బట్టి దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడ. చౌకలేరా ఈరోజు నిజంగా అన్న ఒక భక్తిపరుడైనటువంటి కొడుకుని కిలోహ మందిరంలో వదిలేసి వెళ్ళింది ఇశ్రాయేలు కొరకు. ఎవరు ఏలెత్తి చూపని ఒక కొడుకుని కనేసి వెళ్ళిపోయింది. నో రిమార్కబుల్ ఇన్ హిజ్ మినిస్ట్రీ. నీలో ఈ లోపం ఉందని ఎవడు కూడా సమయాలు ఏలెత్తి చూపటానికి. చివరికి ఇశ్రాయేలు పెద్దలు సమయాల దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను చూసామో నీ పిల్లలను చూసామో, నీ ప్రవర్తన వంటి వారు కారు నీ సేవకులమైన మనల్ని పాస్టర్ అనే సంఘం గమనించింది, పాస్టర్ గారిని మనం గమనించింది, సేవకులతో పాటు పిల్లలను కూడా గమనించింది. ఎక్కడ దొరుకుతారా పాస్టర్ గారు? ఎక్కడ దొరికిద్దాం పాస్టర్ అమ్మ? ఎక్కడ దొరుకుతారా వారి పిల్లలు? ఎందుకంటే నేను విరామము లేకుండా ఆయా ప్రాంతాల సేవలకు వెళ్తాను. కొంతమంది నాకు ఇచ్చే కంప్లైంట్లు, సార్ మా అయ్యగారు అమ్మగారు దేవుడు దేవతలంటే, కానీ పిల్లలంటే ఏలి పిల్లలు అంటూ అంటారు. ఏలి పిల్లల గురించి బైబిల్ చెప్తుంది. ప్రత్యక్ష గుడారములో బలులు అర్పించడానికి యాజకుని దగ్గరికి, ఆ లేవీయుల దగ్గరికి వచ్చేటువంటి ఆ యొక్క స్త్రీలను వీళ్ళట మందిరపు సరౌండింగ్లోనే శయనించే వాళ్ళంట, పాపం చేసేవాళ్ళంట. వాళ్ళకి ఎంత కొవ్వండి! ప్రత్యక్ష గుడారపు సరౌండింగ్ లోనే దే ఆర్ కమిటెడ్ విత్ ది జూయిష్ గర్ల్స్. వాట్ ఏ షేమ్ఫుల్, వాట్ ఏ ట్రాజడీ! పిల్లల్ని వదిలేస్తే సేవకులారా, మన పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే సైతాను గాడు వాడిని కంట్రోల్ చేస్తాడు. మన పిల్లల్ని మనం గనక నెగ్లెక్ట్గా వదిలేస్తే వాళ్ళు నీ పక్కల బలమై కూర్చుంటారు. కనిగిరి దగ్గర ఒక ప్రాంతంలో మీటింగ్స్కి వెళ్ళాను. సభ అద్భుతంగా జరుగుతుంది. ఒక 5 years బ్యాక్ జరుగుతూ ఉంటే మెసేజ్ ఎండింగ్లో ఒకడు వచ్చి తాగుబోతాడు, సార్ భోజనాలు అయిపోతున్నాయి, ఆ వేడి ఉన్న భోజనాలు ఆరిపోతున్నాయి, కొంచెం ఆపు అన్నాడు ప్రసంగం. ఫస్ట్ టైం నా మినిస్ట్రీలో సైతాన్ గడు వాడిని లేపాడు. 26 సంవత్సరాల మొదటి 20 సంవత్సరాల పరిచయంలో ఫస్ట్ టైం అలాంటి అటాక్ నేను అనుభవించాను. అద్భుతంగా అంటున్నారు. ఇంచుమించు 1000 మంది ప్రజలు వచ్చారు సభలో.
పశ్చాత్తాపడుతున్నారు, తీర్మానం తీసుకుంటున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో లెట్ మీ కంప్లీట్ మై మెసేజ్ అనగా వాడు వెనకుండి కాకేస్తున్నాడు. మొత్తానికి 10 నిమిషాలు అయిన తర్వాత ముగించిన తర్వాత ఆ పాస్టర్ వచ్చి ఏడుతుంది, అయ్యారు ఏమని అనుకున్నారా అంది. పర్లేదులేమ్మా, సేవకులమైన మేము ఇలాంటి మాకు సహజమే. అప్పుడు ఆ తల్లి అంది, ఆ కాకేసినోడు ఎవడో తెలుసా నీకు అంది. ఇదే మాట ఆ పల్లెటూరు తల్లి అని, కొంచెం ఏజ్లో పెద్ద ముసలి తల్లి. ఆ కాకేసినోడు పనికి మాలినోడు ఎవడో తెలుసయ్యా నీకు తెలియదమ్మా, వాడు నాకు కొడుకు అయ్యా. ఎవరు కొడుకు? పాస్టర్ గారి కొడుకు అంట. తాగి వచ్చాడయ్యా. ఏమొచ్చాడు? ఇలా చెప్పాలంటే నా పరిచయంలో చాలా చాలా సాక్ష్యాలు నేను చెప్తాను. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏలీ ఇశ్రాయేలీయులకు యాజకుడే, వాటి పిల్లల్ని సరి చేయలేకపోయాడు, సరిదిద్దలేకపోయాడు, వారిని సరైన మార్గంలోకి లీడ్ చేయలేకపోయాడు. కానీ హన్నా ఉందే, ఒక గొప్ప భక్తిపరుణ్ణి కందే, ఒక మాదిరికరమైన సేవకుణ్ణి ఇశ్రాయేలు మధ్యలో వదిలింది. బైబిల్ చెప్తుంది, ఎక్కడ లోపం అనేది ఇశ్రాయేలీల్లో ఎవరు ఏలెత్తి చూపలేకపోయారంట సమూయేలు జీవితంలో. సేవకులారా, మీరు చేసే పరిచర్యలో మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో నాకు తెలీదు. ఏదైనా ఒక లోపము సంఘానికి కనబడింది అంటే నీ మీద ఉన్నటువంటి అభిప్రాయం వాళ్ళకి తొలగిపోయింది. నువ్వెంత గొప్ప ప్రసంగమైనా చేయి, నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయం అనేది తగ్గిపోయింది. అందుకే మందకి మాదిరిలుగా ఉండాలి అని చెప్తుంది వాక్యం. సేవకులమైనటువంటి మరి ముఖ్యంగా పాస్టర్ గారు వారి పిల్లలు కూడా ఎవరు ఏలెత్తి చూపని విధానంలో భక్తి పరిచర్య చేయుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఏలి పిల్లల్లాగా మన పిల్లలు ఉండకుండా ఉందురుగాక. బైబిల్ చెప్తుంది, ఏలి పిల్లలు వాడు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు అంట. ఏడ్చానండి నేను ఆ మాట చదివి. అరే, 80 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా మరి యాజకుడిగా ఉన్నాడే ఏలి. పిల్లలట దేవుణ్ణి ఎరగని వాళ్ళంట. చిన్న వయసు నుండి నాకు 3 పిల్లలు అని చెప్పాను కదా. మొదట బాబు, వాడు BSc కంప్యూటర్స్ అయిన తర్వాత సేవ పిలుపుతో బెంగళూరులో ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు. తర్వాత 2 అమ్మాయిలు కౌలు పిల్లలు, 2 పాపలు. పెద్ద పాప బీటెక్ చదువుతుంది ఫైనల్, చిన్న పాప బ్యాంక్ కోచింగ్ BSc అయిపోయిన తర్వాత బ్యాంక్ కోచింగ్ చేస్తుంది. వాళ్ళు నెలల పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి మేము భక్తిని నేర్పించాం. ఎలా మోకరించాలో, ఎలా చేతులు ఎత్తాలో, ఎలా కళ్ళు ముయ్యాలో. మీరు నమ్ముతారు లేదో, ఇప్పటికీ నా పెద్ద కొడుకు 23-24 సంవత్సరాలు, అమ్మాయిలకి 20 సంవత్సరాలు. ఒక్క బూతు మాట వాళ్ళ నోట నేను వినలేదండి. ఒక్క బూతు మాట నా చెవులకి. నేను అన్నాను నా వైఫ్ని, నా ముందేనా నీ దగ్గర కూడా అంటే నేను కూడా వినలేదండి. ఒక్క బూతు మాట కూడా. అంటే నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, పిల్లల్ని నేనేదో గొప్ప చెప్తున్నాను కాదు, అంటే వాళ్ళు ఒక క్రమశిక్షణలో మనం పెంచాలి. ఒక క్రమశిక్షణ, ఏ మోడల్ లైఫ్ ఇన్ క్రిస్టియానిటీ. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్ముడు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. శాశ్వతమైనటువంటి మన పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత సేవ చేస్తున్నా వాళ్ళు రక్షించబడ్డారా, వాళ్ళ ప్రార్థన జీవితం. ఇప్పటికీ నా కొడుకు నేను రోజు మెసేజ్ చేస్తాను, నా పొద్దున్న ప్రేర్ చేసుకున్నాను, బైబిల్ చదువుకున్నావా. అంటే తల్లిదండ్రులుగా మనం సేవ అని పరిగెత్తడం కంటే కూడా సేవ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, మన చెప్పాలి. ఎక్కడి నుండి? ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. నా 2 చేతులతో చెప్తున్నాను, నా వైపు చూడండి. బహు తగ్గించుకుని మాట చెప్తున్నాను. మీ పిల్లలు సమూయేలు పిల్లలాగా లేక ఏలి పిల్లల్లాగా అవకుండా ముందురుగాక. ఆమేన్. తన ముందు తన నాయకుడి యొక్క పిల్లలు చెడిపోయారన్న సంగతి తెలిసి కూడా నాకు అదే ఆశ్చర్యం. సమూయేలు పిల్లల్ని ఎందుకు
అలా కంట్రోల్ చేయలేకపోయాడు. సాక్ష్యం చెప్తున్నారు ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన నీ పిల్లలదే. అరే నేను చూసానే, చిన్నప్పటి నుంచి చూసానే ఏలి పిల్లలను కూడా చూసాను చిన్నప్పటి నుంచి. కానీ నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు పుట్టారు, నా పిల్లలు నేను ఎందుకు ఇలాగ పెంచలేకపోయాను? ఖచ్చితంగా సమయాలు బాధపడి ఉంటాడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఏలి పిల్లలు సంఘాన్ని భ్రష్టు పట్టించారు. హన్నా కుమారుడు సమూయేలు సంఘాన్ని పునరుద్ధరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో త్వరగా నేను సమూయేలులో ఉన్న 2 మంచి లక్షణాలు. ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ మాట కొంచెం నోరు తెరిచి చెప్పండి, ఏలి ఎదుటనండి, యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అంటే ఇక్కడ సమూయేలు పరిచర్య చేయడానికి పిలువబడ్డాడు దేవుని చేత. అయితే ఇక్కడ ఎవరితో కలిసి పనిచేస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. ఎవరితో కలిసి పనిచేస్తున్నాడని ఇక్కడ రాబడింది పరిశుద్ధాత్ముడు. అంటే సమూయేలు ఏలి ఎదుట మరలా చెప్తున్నాను, ఏలి ఎదుట. ఇక్కడ నేను మీ అందరికి చెప్పాలనుకున్న ఒక అద్భుతమైనటువంటి మంచి లక్షణం సమూయేలులో ఏం బయటకు తీస్తున్నాను, లేక పరిశుద్ధాత్మను బయటకు తీస్తున్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, సమూయేలు ఇండిపెండెంట్ గా సేవ చేయలేదు. ఆమేన్ చెప్పండి. ఇండిపెండెంట్ అనండి, హల్లెలూయా. ఇండిపెండెంట్. ఈరోజు చాలా మందిని మనం గమనిస్తే నాకు ఎప్పుడు మెసేజ్లు వస్తాయి, సార్ నేను ఇండిపెండెంట్ గా సేవ చేస్తున్నాను. నేనంటే ఇండిపెండెంట్ గా సేవ చేసేవాడు సరైనటువంటి సేవకుడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే డిపెండ్. ఎవరితోనైనా కలవాలి, చెప్పాలి, ఎవరితోనైనా కలవాలి. ఇక్కడ కలవాలనే ఈ మాట చెప్తాను. సమయంలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, తను ఒక ఆత్మీయ నాయకుని అధికారము క్రింద ఉండి పరిచర్య చేశాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఒక ఆత్మీయ నాయకుని అధికారము క్రింద, ఒక ఆత్మీయ నాయకుని పర్యవేక్షణలో, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఏలి ఎదుటనే మాట వాడడు. ప్రతి సేవకునికి కూడా ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. నిన్ను హెచ్చరించేవాడు ఉండాలి, నిన్ను గద్దించేవాడు ఉండాలి, నిన్ను సరి చేసేవాడు ఉండాలి. నీకేదైనా కష్టం వస్తే ఆత్మీయ నాయకుడికి ఫోన్ చేసి, నానా ఆత్మీయ తండ్రి గారు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య వచ్చింది, నన్ను ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొంటున్నాను, నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి ప్రార్థన చేసి అని. నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను హెచ్చరించడానికి, గద్దించడానికి, సరిచేయడానికి నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా ఖచ్చితంగా నీకంటూ ఒక ఆత్మీయ నాయకుడు ఉండి తీరాలి. ఇట్స్ ఏ బిబ్లికల్ ప్రాసెస్. ఇది బైబిల్ సిద్ధాంతం. ఇండిపెండెంట్ గా సేవ చేసేవాడిని తప్పకట్లేదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆత్మీయ నాయకుని అధికారం కింద పని చేయాలి. బోడి పెట్టమైనా పర్వాలేదు, ఒక ఆత్మీయ నాయకుడి పర్యవేక్షణలో, నడిపింపులో ఉండాలి. నీ విజన్ నీదే, నీ దర్శనం నీదే, కానీ నీకంటూ ఒక ఆత్మీయ నాయకుడిని పెద్దగా ఎన్నుకోవటంలో తప్పులే. ఎలియాజరుకి అబ్రహాము ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి మోషే ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువకి మోషే ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ కాలేబులకి మోషే ఆత్మీయ నాయకత్వం కింద వాళ్ళు పనిచేశారు. దావీదు నాయకత్వంలో యోవాబు పనిచేశాడు. రాజుల గ్రంథంలో 2వ గ్రంథంలోకి వెళ్తే ఎలీషా ఏలియా నాయకత్వం క్రింద ఉండి పరిచర్య చేశాడు. కొత్త నిబంధనలోకి వస్తే
అపోస్తలులందరూ యేసుక్రీస్తు ఆత్మీయ నాయకత్వంలో పరిచయం చేశారు. బైబిల్ గ్రంథంలో అద్భుతమైన 14 పత్రికలు రాసినటువంటి దైవజ్ఞుడైనటువంటి పౌలుకు కూడా ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడు. ఎవరైనా? గమలీయేలు. ఆత్మీయ నాయకత్వం కింద నుండి పౌలు పరిచయం చేశాడు. పౌలు ఆత్మీయ నాయకత్వంలో చెప్పాలి అంటే ఎంతమంది ఉన్నారు? తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఎఫ్ఎఫ్రో ఉన్నాడు. పోయిన మన బైబిల్ కాలేజీ లాస్ట్ మంత్ ఇనాగ్రేషన్ లో ఎఫ్ఎఫ్రో తీతు ఉన్నాడు. ఆమె చెప్పండి. పోయిన మన బైబిల్ కాలేజీలో ఎఫ్ఎఫ్రో తీతు మీద నేను మీతో మాట్లాడాను. అంటే వీళ్ళందరూ కూడా ఎవరి నాయకత్వం కింద ఉండి పనిచేశారు? పర్లేదు పైగా ఎవరి నాయకత్వం కింద ఉండి పనిచేశారు? ఆత్మీయ నాయకత్వం క్రింద ఉండి పరిచయం చేశారు. ఇక్కడ మనం సమూయేలులో మొదటి లక్షణం మనకు కనబడుతుంది. ఏంటో మొదటి లక్షణం అంటే సమూయేలుని దేవుడు పిలిచాడు సేవకి. అతని పిలుపులో ఒక ఆత్మీయ నాయకునితో కలిసి పరిచయం చేశాడు. మీ సంగతి ఏంటి? ఇండిపెండెంట్ అనే మాట ఇన్ని వందల కాన్ఫరెన్స్ పెట్టిన నేను, 5 బైబిల్ కాలేజీలు రన్ చేసినటువంటి నేను, ఈ అల్పుడను దీనుడను, కొన్ని వందల సభల్లో వాక్యం బోధించేటువంటి నేను, నాకంటూ కూడా ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడు. అని చెప్పండి. హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన దర్శనములో నేను వెళ్తున్నాను. నాకు ఇచ్చినటువంటి నడిపింపులో నేను వెళ్తున్నాను. నాతో నా ఆత్మీయ నాయకత్వం కింద ఒక 20 మంది సేవకుల పరిచర్యలో ఉన్నారు, ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో. అంటే నేను ఇంత పరిచయం చేస్తూ కూడా నాకంటూ ఒక ఆత్మీయ నాయకుడిని చెప్పాను కదా. మా ఆత్మీయ తండ్రి పేరు డాక్టర్ ఎంఏ పాలయ్య గారు, 84 సంవత్సరాలు. ఆయన నాయకత్వంలో నేనున్నా. అంటే మినిస్ట్రీ వేరు, విజన్ వేరు, నడిపింపు వేరైనను ఆత్మీయ తండ్రులు ఉండరు, తండ్రి ఉంటాడు. ఆమె చెప్పండి. అమ్మలని ఎంతమందినైనా అంటాం కానీ నాన్న కనబడ్డ ఉండాల. మా నానంటే వీడికి ఏమో పిచ్చి పట్టింది. ఆత్మీయంగా నాన్నని పిలవచ్చు. నేను కూడా నా పిల్లల్ని విశ్వాసుల్ని నాన్న అంటాను. ఆత్మీయ తండ్రిని కాబట్టి నాకంటే వయసులో పెద్దోళ్ళు అమ్మ అంటారు, నాకంటే చిన్నవాళ్ళే నాన్న, అమ్మాయిలే అబ్బాయిలే నాన్న అంటారు. అది నాకు అలవాటు, ఎందుకంటే వాళ్ళని ఆత్మీయ తండ్రిని కాబట్టి. పిల్లలు ఇక్కడ సమయాల జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన 2 లక్షణాలు. నెంబర్ 1, ఆయన ఆత్మీయ నాయకునితో కలిసి పనిచేశారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడా? ఆత్మీయ నాయకుడు లేకపోతే ఏం జరిగింది తెలుసా? ఆత్మీయ నాయకత్వం కిందకి నిన్ను అప్పగించుకోకపోతే ఏం జరిగిందో తెలుసా? ఆత్మీయ నాయకత్వం లేని వాళ్ళని చాలా మంది నేను గమనిస్తున్నాను, సేవకుల్ని. వాళ్ళకి గర్వం అండి, వాళ్ళ గర్వం. ఎంత గర్వం అంటే చాలా గర్వం. ఈ ఆత్మీయ నాయకత్వం కింద ఉన్న వాళ్ళు ఎంత దీనులుగా ఉంటారో, ఎంతగా అణుకోగలిగి ఉంటారో, ఎంతగా తగ్గించుకుంటారో. ఈ ఆత్మీయ నాయకత్వం కింద లేనోడికి భక్తి సేవలో ఉన్న భక్తి విలువలు తెలియదు, ఆత్మీయత విలువలు తెలియదు, నైతిక విలువలు తెలియదు. సేవకుడు ఎలాగుండాలి, సేవకులు ఎలాగుండాలి, నా పిల్లలు ఎలాగుండాలి. తను క్రమశిక్షణగా ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా క్రమశిక్షణలో నడిపించలేడు. ఎవడో తెలుసా? ఆత్మీయ తండ్రి లేనివాడు. పౌలు కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి అంటాడు, ఓ కొరింథీ సంఘమా, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు కానీ మీకు ఆత్మీయ తండ్రి లేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న దైవజనుడా, నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి, ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. నీకంటూ ఒక ఆత్మీయ నాయకుడికి నువ్వు లెక్క చెబుతూ ఉండాలి. లెక్క అంటే నీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ కాదు. అంటే పరిచర్యలో ఆలోచనలు తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి, ప్రార్థన తీసుకోవాలి, ప్రార్థన కోరుకోవాలి. కొన్ని పరిచర్యలు కొన్ని సార్లు మనం బలహీనమవుతుంటాం. అలాంటి సమయంలో వారిని పిలిపించుకుని వారి చేత మనం ప్రార్థన చేయించుకోవాలి.
కొన్ని క్లిష్ట సమస్యలు పరిస్థితులు ఎదుర్కొంటాం. అలాంటి సమయంలో మనకంటూ ప్రార్థించే ఒక ఆత్మీయ నాయకుల్ని మనం పిలిపించుకోవాలి. ఆత్మీయ నాయకత్వం క్రింద నువ్వు లేకపోతే నీ పరిచర్య ఎదుగుదల చెందదు. ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఆత్మీయ నాయకత్వం కింద నువ్వు ఉండి సేవ చేయకపోతే నువ్వు తప్పిపోవడానికి అవకాశం ఉంది, నువ్వు పడిపోవడానికి అవకాశం ఉంది. అవునన్న వాళ్ళు చేతులెత్తి ఆమె చెప్పండి చెప్పండి. హల్లెలూయా. ఏ నాయకత్వం కింద లేకపోతే? ఆత్మీయ నాయకత్వం కింద నువ్వు లేకపోతే తప్పిపోవడానికి అవకాశం ఉంది, పడిపోవడానికి అవకాశం ఉంది, పాపంలో పట్టడానికి కూడా అవకాశం ఉంది, చివరికి పరిచర్యను వదిలి బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. అది ఆత్మీయ తండ్రి ఉన్నాడు అనుకో, అది ఆత్మీయ తండ్రి ఉన్నాడు అనుకో, నువ్వు పడిపోవటానికి వీలుండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇక్కడ సమయంలో ఉన్నటువంటి మొదటి లక్షణం, ఒక ఆత్మీయ నాయకునితో కలిసి పనిచేశాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కలసి అనే మాట నేను ఒకటి రెండు నిమిషాలు చెప్తాను. కలసి సేవకులు మనం కూడా ఒకరితో ఒకరు కలుసుకోవాలి, ఒకరితో ఒకరు మనసుకి మాట్లాడుకోవాలి. కుర్చీలు పక్కనే ఉన్నంత మాత్రాన మనస్సులు కలుస్తున్నాయా, హృదయాలు కలుస్తున్నాయా, అభిప్రాయాలు కలుస్తున్నాయా? నేను ఒక ప్రాంతానికి మినిస్ట్రీకి వెళ్తే అక్కడ మండలం అంట, ఎందుకంటే రికార్డింగ్ లైవ్ అవుతుంది కాబట్టి అది చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా నాకు చూస్తారు, నా కార్యక్రమాలను చూస్తారు. ఆ ప్రాంతంకి వెళ్తే నేను అక్కడ పాస్టర్ సార్ ఇక్కడ ఫెలోషిప్లు ఎన్ని ఉన్నాయండి అంట, ఫెలోషిప్లు ఎన్ని ఉన్నాయి అంట. అక్కడ ఆ పాస్టర్ ఏం చెప్పాడంటే, సార్ ఇక్కడ 4 అండి అన్నాడు. ఎన్ని సార్? ఎంతమంది ఉన్నారు ఈ పట్టణంలో సేవకులు అంటే 70 మంది ఉన్నారండి అన్నాడు. ఎంతమంది? 70 మందికి ఎన్ని ఫెలోషిప్లు అంట? ఎందుకండి ఈ డివిజన్స్ వచ్చినాయి అన్న అంటే, అక్కడ పాస్టర్ గారు ఇచ్చిన ఒక అద్భుతమైన బాధాకరమైన మాట ఏం తెలుసా? సార్ ఈ 4 ఫెలోషిప్లు, ఈ 70 మందిలో ఒక ఫెలోషిప్కి 15 మంది, ఇంకొక ఫెలోషిప్కి 30 మంది, ఇంకొక ఫెలోషిప్కి మిగిలిన మంది అండి. సో ఇట్లా 4 ఫెలోషిప్ల మీద 70 మంది వెళ్ళిపోతారండి. ఒకప్పుడు ప్రారంభంలో బాగానే ఉందండి, కానీ కొంతమందికి, అందుకే భక్తుడైనటువంటి సొలొమోను పరమ గీతంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరిపడి గుంట నక్కలను పట్టుకోవాలి. ఆ భాస్కర్ అన్నమాట. సార్ ఇది ఒక ద్రాక్ష తోట అండి ఒకప్పుడు మా ప్రాంతం, కానీ కొన్ని గుంట నక్కలు వచ్చినాయండి. ఆ గుంట నక్కల్లో ఒక గుంట నక్క ఎలాగొచ్చిందంటే, ఏ వేషం వేసుకొచ్చింది అంటే క్యాస్టిజం అనే వేషం వేసుకొచ్చిందండి అన్నాడు. ఏ ఇజం? గట్టిగా చెప్పండి. అర్థమైంది అనుకుంటా మీ అందరికి? హలో, అర్థమైందా? ఇంకా విడిమర్చి చెప్పమంటారా? కర్నూలు అనే ప్రాంతానికి నేను మీటింగ్కి వెళ్ళా. 3 రోజుల సభలో చాలా సంవత్సరాల క్రితం వాక్యం చేత అనేక మంది తాకబడ్డారు. ఆ రాత్రి అద్భుతంగా నేను కూడా సంతోషించి, రక్షించబడ్డవాడు రక్షణ పొందడానికి ఎంతమంది తీర్మానించుకుంటారంటే ఇంచుమించు 50 మంది పైన చేయెత్తారు. ఆ రాత్రి పిల్లల ఇంటికి వచ్చి ఆ పాస్టర్ ఇంటికి తీసుకెళ్ళాడు, భోజనం పెట్టి అన్నాడు, సార్ మీరు మిమ్మల్ని ఒక మాట అడగచ్చు అన్నాడు. చెప్పండి. పర్లేదు బ్రదర్. సార్ మీరు 2 3 అన్నాడు. రెండా? చెప్పండి. 2 3 మీకు కూడా వచ్చినాయా? తర్వాత నేను నవ్వి తింటా ఉన్నాను. మరలా మనవాడు ఏమన్నాడు, నన్ను కదిలిచ్చే, సార్ మీరు 2Gనా 3Gనా అన్నాడు. ఏజీ అమ్మగారు, ఏజీ 2Gనా 3Gనా అంటే ఇప్పుడు 5G రాకముందు ఏమున్నాయి? 2G 3G అంటే మనోడు సిమ్ కార్డు భాష వాడాడు నా కులం తెలుసుకోవడానికి. తర్వాత కూడా నేను నన్ను శోధిస్తున్నాడు. ఆనాడు ఒలీవల కొండ మీద సైతాన్ గాడు ప్రభువును శోధించినట్టుగా ఈ పాస్టర్ రూపంలో నా కులం తెలుసుకోవడానికి మొదట ఏమన్నాడు?
2 3 చెప్పలా. నేను తర్వాత 2Gనా 3Gనా అన్నాడు. తర్వాత ఇక్కడ పాస్టర్ గారు చెప్పేటట్లేడని ఊరు కావాలా చెప్పాలి, ఊరు కావాలా వద్దా? 3వసారి అన్నాడు, సార్ మీరు రిక్షానా సైకిల్నా అన్నాడు. మీరు రిక్షానా సైకిల్నా అంటే కలసి అనే మాట దగ్గర ఉన్న మాట చెప్తున్నాను. నువ్వు నిజంగా సేవకులతో నువ్వు కలిసేవాడు అయితే నీకెందుకు రా 2Gనా 3Gనా? ఏజీ అయితే నీకేమి, రిక్షానా సైకిల్ ఏదైతే నీకే, నువ్వు 2 కూడా ఏమైతే నీకే. నేను ఫోన్ చేసి సార్ మిమ్మల్ని అడుగుతాను ఏమనుకోరు కదంటే, చెప్పండి సార్ నువ్వు చెప్పినట్లు నేను ఏది కాదు అన్నాను. ఏది కాదా? మరి ఏది అన్నాడు. నేను నీకు నిదానంగా చెప్తానులే, నువ్వు ముందు మారు మోసపోతున్నా. నీ ముందు నీకు మారు మోసం లేదు నాన్న. నువ్వు పెద్ద సేవ చేస్తున్నావు కర్నూలులో నువ్వు పెద్ద సేవ చేస్తున్నావు, పెద్ద సంఘం. సంవత్సరానికి 3-4 మీటింగ్లు పెడతావు, మంచిదే. నీకు ఎక్కువ పిచ్చిపోరా ఏ పిచ్చి. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సేవకులు చెప్పుకుంటారు, వాళ్ళందరూ చేసే పని పక్కనే కులపు తోకలు పెట్టుకుంటున్నారు. శాస్త్రి అని, చౌదరి అని, రెడ్డి అని, ఆచార్యులని. ఒక్కసారి నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత నీ కులాలన్నీ కూడా ఆయన రక్తం ఏమైపోయింది, కడిగిపోయింది. ఇంకా ఆ కులం పక్కనే నీ పేరు పక్కన తోక పెట్టుకున్నావంటే ఇంకా నువ్వు సావలా. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది వట్టిగా ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా. సేవలో ఉండి చావకుండా సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కులం అనేటటువంటిది ఇంకా చావల మనలో. అందుకే అంత గొప్ప సేవ చేస్తున్నాడు కర్నూలులో. నా భోజనం దగ్గర అడిగాడండి. ఈరోజు నా ప్రియమైన దైవజనమా, క్యాస్టిజం అనే ఆత్మతో సంఘం ఈరోజు చిన్న భిన్నమైపోతుంది. దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన ఆయన సంఘములోనికి తోడేళ్ల రూపములో, గుంటనక్కల రూపములో ఈ కుల వివక్ష అనేటటువంటి ఈ రాషిజం, క్యాస్టిజం అనేది వచ్చేసింది. అందుకే ఒక్కొక్క మండలాల్లో 2 వేసి 3 వేసి 4 వేసి ఫెలోషిప్ కలవలేకపోతున్నారు. ఏలీ ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేశాడు. ఒక ఆత్మీయ నాయకత్వం క్రిందుండి పరిచర్య చేశాడు. ఒక ఆత్మీయ నాయకునితో కలిసి అతని దర్శనముతో కలిసి, అతని పిలుపుతో కలిసి. నాకు అయ్యగారు, హరి అయ్యగారు అంటే, ఇజ్రాయేల్ అయ్యగారు అంటే ఎందుకు ఇష్టం అంటే, మా దర్శనానికి ఆయన దర్శనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయనకి బైబిల్ కాలేజీ పెట్టాలని ఒక గొప్ప దర్శనం. అందుకే ఆ దర్శనం ఉంది కాబట్టి దర్శనం ఉన్న మాతో ఆయన దేవుడు కలిపాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సేవకులారా, ఎందుకు మనం కలవలేకపోతున్నాం? ఎందుకు మనం తోటి సేవకులతోటి ఇమ్మలేకపోతున్నాం? ఎందుకు మనం తోటి సేవకులతోటి మనం ఐక్యతలో మనం ఉండలేకపోతున్నాం? అంటే మన జీవితంలో ఈ కలిసేతనం అనేది లేదు. ఒక ఆత్మీయ నాయకునితో కలిసి మనము పరిచర్య చేయుదుముగాక. ఇది మొదటి లక్షణం. 2వ లక్షణం చెప్తాను. అదే సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది పైన అవుట్లైన్ మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. అక్కడ 2వ లక్షణం కనబడుతుంది సమూయేలు. అమ్మా ఓకే. ఏఫోద్ అనేది ఒక 3 గంటల సబ్జెక్ట్. ఇది మా బైబిల్ కాలేజీలో యాజకుని ప్రతిష్ఠిత వస్త్రాలనే ఒక సబ్జెక్ట్ ఉంది. 35 సబ్జెక్టులు ఉన్నాయి మా ఏఓఐ కింగ్ బైబిల్ కాలేజీలో. ఆ 35 సబ్జెక్టులో ద గార్మెంట్స్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ అనేటటువంటిది, యాజకుని ప్రతిష్ఠిత వస్త్రాలు అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో మేము ఏఫోద్ గురించి మేము చెప్తాం. కానీ నాకున్నటువంటి టైం అయిపోయింది అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1:30 అయింది.
ఆకలి అవుతున్న వాళ్ళు చేయొద్దా? ఆకలి అవుతుంది కానీ చెయ్యంటారు. సో ఒక అరగంట పర్లేదా? అయ్యగారు అయ్యగారు మిమ్మల్ని వద్దాడు అంటే అక్కడ ఆయన కూడా వచ్చి చూడమని. నీ పొట్ట దిండుగా ఉంది, నువ్వు తినొచ్చావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి వాసనలు వస్తున్నాయి అక్కడ. ప్రసంగం మధ్యలో తీసుకొచ్చి పెట్టారు అరయ్య గారు, ఇజ్రాయేల్ గారు. ఒక్క 15 నిమిషాలు చేతులెత్తండి. 15 నిమిషాలు పర్లేదు అన్నవాడు. సో 1:30 అయింది. నేను 1:45కి మైక్ అయ్యగారికి ఇస్తాను. డానీ నా అన్నాడు. ఒక 10 నిమిషాలు పర్లేదండి అన్నవాళ్ళు చేయెత్తుతారు. మీ చేతులు కూడా చాలా స్లో చెప్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సమయాల్లో ఉన్న ఒక లక్షణమే నేను మీకు చెప్పా. అతడు అద్భుతమైన ప్రభావంతో కూడిన మినిస్ట్రీ చేయడానికి ఒక నాయకునితో కలిసి, ఒక ఆత్మీయ నాయకునితో కలిసి, ఒక ఆత్మీయ తండ్రితో కలిసి పరిచయం చేశాడు. ఇండిపెండెంట్ గా సేవ చేయాల. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఇండిపెండెంట్ గా సేవ చేస్తే మీరు ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఒక ఆత్మీయ నాయకుని చూపించు. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే ఒక ఆత్మీయ నాయకుని దేవుడు మీకు కలుపుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవ లక్షణం 15 నిమిషాలు నేను ముగిస్తాను. మీరు ఏం హరి అవ్వద్దు. అక్కడే రాయబడిన మాట సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనములో చదువుకున్నాం కదా. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు. ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. నారతో, దేనితో గట్టిగా చెప్పాలి. నారతో అనండి. చేయబడిన ఏఫోదును ధరించుకొని. ఏమి ధరించుకున్నాడు? నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఏం చేశాడంట? పరిచర్య చేశాడు యెహోవాకు. ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో శత్రువులైనటువంటి ఫిలిష్తీయులట అనపబడ్డారంట. ఇశ్రాయేలీయుల సరిహద్దులోకి రాకుండా ఆగిపోయారంట. సమూయేలు బ్రతికిన దినములన్నిట యెహోవా హస్తము శత్రువులకు విరోధంగా నిలబడిందంట. ఎవరిని బట్టి అంటే ఇశ్రాయేలు మధ్యలో న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా శక్తివంతమైన పరిచర్య చేశాడు. అంటే కొంతమందికి మాటలతో ఉండేది కానీ మనవాడు సమూయేలుకైతే పరిచర్య ఎలాగుందంటే శక్తితో ఉంది. దేవుని శక్తి. చెప్పాను కదా, చేతులు ఎత్తితే పిడుగులు పడతాయి, చేతులు ఎత్తితే ఉరువులు మోమెరుతాయి, చేతులు ఎత్తితే వడగండ్లు, చేతులు ఎత్తితే శత్రువులు అనుబడుతున్నారు. అంటే అతడు చేసిన పరిచర్య ఒక శక్తివంతమైనటువంటి పరిచర్య కనబడింది. అంత ప్రభావంతో కూడిన పరిచర్యలోకి సమూయేలు రావటానికి మొదటి కారణం అతడు ఒక ఆత్మీయ నాయకుని అధికారంలో పరిచర్య చేశాడు. రెండవది మనకు కనబడుతుంది సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనములో నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని అతడు పరిచర్య చేస్తున్నాడు. అయితే అతడట ఏం ధరించుకున్నాడంట? నారతో నేయబడిన ఏఫోదు. ఒక్కసారి మీరు ఏఫోదు గురించి చదవాలి అంటే నిర్గమాకాండం 8వ అధ్యాయంలోనికి రండి. చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మీ బైబిల్ తిప్పండి. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఈ ఏఫోదును గురించి, ఈ 27వ అధ్యాయంలో బలిపీఠం అమరిక గురించి చెప్తాడు, గుడారపు ఆవరణ గురించి చెప్తాడు, దీపంలో ఉంచబడిన నూనె గురించి చెప్తాడు. ఈ 28వ అధ్యాయం ఒకసారి తెరిచిపెట్టండి మీ గ్రంథంలో. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో యాజకుని వస్త్రాల్లో ఈ ఏఫోదు అనేది మీకు కనబడింది. 1వ అధ్యాయము నుండి పిల్లల 43వ వచనం వరకు, అంటే 28వ అధ్యాయం నిర్గమాకాండం 28వ అధ్యాయం 1 నుండి 43 వచనాలు మీరు చదివితే యాజకునిగా అతడు ధరించుకోవాల్సిన ప్రతిష్ఠిత వస్త్రాల గురించి దేవుడు మోషేకి చెప్తాడు. మోషే, యాజకునిగా అహరోను యొక్క 4 కుమారులను నేను నియమించబోతున్నాను.
అయితే వారు నాకు యాజకత్వం చేసేటప్పుడు ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకుని సేవ చేయాలి అంటారు. ఆ ప్రతిష్ఠిత వస్త్రాల్లో మనకు కనబడింది ఏమిటి అంటే ఏఫోదు. ఈ ఏఫోదు అనేటటువంటిది ఎలా చేయాలి అంటే దీన్ని నారతో చేయాలట. చెప్పాలి, దేంతో చేయాలి? నారతో పేనిన సన్నని నారతో. నా పిల్లల ఈ ఏఫోదు అనేటటువంటిది నా వైపు చూడండి. నేను ప్రధాన యాజకుడిని అనుకోండి. ఈ ప్రధాన యాజకుని వస్త్రధారణలో తల మొదలుకుని అరికాలు వరకు అంగీ ఉండింది. ఆ అంగీలో ఏ దారంతో ఆ అంగీని అల్లాలో కూడా దేవుడు రాస్తాడు. దేవుడు చెప్తాడు మోషేతో. ఈ యాజకుని మీద ఆ రొమ్మున ఆనుకోవడానికి న్యాయ విధాన పథకం ఒకటి తయారు చేయాలి అంటాడు. న్యాయ విధాన ఈ పుస్తకం లాగుండిద్ది, ఒక క్లాత్ అన్నమాట. ఈ న్యాయ విధాన పథకములో దానినే ఏమంటాడు అంటే దేవుడు ఏఫోదు అంటాడు. ఈ న్యాయ విధాన పథకములో ఇశ్రాయేలీల 12 గోత్రాల వారిని సూచించే 12 రత్నాలు, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క కలర్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 28వ అధ్యాయం నిర్గమకాండం అంతా చదివితే ఆ న్యాయ విధాన పథకాన్ని ఏ రంగుల దారాలతో అల్లాలో, ఆ ఏఫోదులో వాడేటటువంటి దారాల అల్లకి ఏంటో, ఆ 12 రత్నాలు ఏ రంగుల్లో ఉంటాయో దేవుడు మోషేకి చెప్తాడు. అలాంటిది న్యాయ విధాన పథకంలో ఉండేదే ఈ ఏఫోదు. ఈ ఏఫోదునంట దేవుడు మోషేతో అంటున్నాడు, ఇది సన్నని నారతో. ఆ మాట చెప్పండి, ఏ నారతో? నారతో చేయాలి. జాగ్రత్త వినాలి. యాజకుని వస్త్రధారణలో ఏ అల్లిక పడితే ఆ అల్లిక అల్లకూడదు, ఏ వస్త్రం పడితే ఆ వస్త్రం కట్టకూడదు. కుట్టు లేనిదిగా అల్లాలి, దాన్ని కుట్టు పడకూడదు, చినుగు పడకూడదు. యాజకుని వస్త్రధారణలో దేవుడు మోషేకి ఏది చెప్పాడు, అహరోనుకి అల్లమని ధరించమని, అదే కలర్, అదే రంగుతో కూడినటువంటి దారాలు అల్లికతో ఈ ఏఫోదును తయారు చేస్తాడు. ఈ ఏఫోదును అంటున్నాడు దేవుడు మోషేతో, బాబు దీన్ని సన్నని నారతో చేయాలి అంటున్నాడు. ఎందుకు సన్నని నారతో దేవుడు చేయమన్నాడు అంటే, నార దేనికి సాదృశ్యమో మీరు తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథములో 3 ముఖ్యమైన మాటలు మీకు కనబడతాయి. బైబిల్ గ్రంథములో అక్షరం కనబడింది. బైబిల్ గ్రంథములో కొన్ని మౌలిక అంశాలు మీకు కనబడతాయి. మూడవదిగా బైబిల్ గ్రంథంలో కొన్ని మర్మాలు మీకు కనబడతాయి. అక్షరము, అలంకారము, మర్మము. 3 మాటలు చెప్పండి. అక్షరము, అలంకారము, మర్మము. బైబిల్ని మీరు అక్షరార్థం చదివితే మీకు అర్థం కాదు. బైబిల్ని అలంకార రూపంగా చదివితే మీకు అర్థం కాదు. అక్షర రూపములో, అలంకార రూపంలో ఉన్న బైబిల్ మాటలను ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి చదివితే ఈ బైబిల్లో నుండి మర్మాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. పట్టుబట్టండి గట్టిగా, హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ మనం గమనిస్తే సన్నని నారతో ఈ ఏఫోదును చేయాలి, ఈ న్యాయ విధాన పథకాన్ని చేయాలి, ఈ ఏఫోదుని చేయాలి. ఈ ఏఫోదులోనే ఉరిము, తుమ్మిము అనేటటువంటి 2 రంగురాలను పెట్టాలి. పెద్ద సబ్జెక్టు. అయితే పిల్లలు, ఇక్కడ నేను మీకు ఒక 3 లేక 4 విషయాలు ఈ యొక్క ఏఫోదు గురించి చెప్తాను. నెంబర్ 1, ఏఫోదుని మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు నీ అన్న అయినటువంటి అహరోను కుమారులకి ధరింపజేయాలని నేను చెబుతున్నటువంటి ఏఫోదుని, యాజక వస్త్రాలని సన్నని నారతో చేయాలి అన్నాడు. నార దేనికి సాదృశ్యమో మీరు వినాలి. యేసు ప్రభువు ఆయన చనిపోయినప్పుడు శిష్యులందరూ దూరం వెళ్ళిపోయారు. యేసు ప్రభుని మరి శిలువ మీద దించిన వాడు ఒకడు ఉన్నాడు. పేరు చెప్తారా?
రహస్య క్రైస్తవుడని బైబిల్ చెబుతుంది. అరిమత్తయి యోసేపు అతడు శిష్యుడు కాదు, రహస్య క్రైస్తవుడు, రహస్య విశ్వాసం. 12 మందిలో ఒక్కడు కూడా యేసు ప్రభుని శిలువ మీద దించలేదు. కానీ ఈ అరిమత్తయి యోసేపు సన్హెద్రిన్ సభలో ప్రముఖుడు. పిలాతు దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట యేసు దేహము తనకిమ్మని తెగించాడంట. ఆమె చెప్పండి, యేసు దేహము తనకిమ్మని తెగించాడంట. ఒక దైవ సేవకుడికి సేవలో తెగింపు ఉండాలి. బ్రతికితే ఆయన సేవ చేస్తాం, చస్తే ఆయన దగ్గర ఉంటాం. ఈ తెగింపుతో ఉండాలి. ఆమె చెప్పండి. పేతుర్ని కొన్ని 100 మంది సైనికుల సంరక్షణలో చెరసాల్లో పెడితే నిద్రపోతున్నాడు. ఏందండి ప్రశాంతంగా చెప్పాలి, ఏం పోతున్నాడు? ఎందుకు పేతురు నిద్రపోతున్నావు? తెల్లారితే నీకు మరణ శిక్ష, నీ శిరస్సుని ఛేదిస్తారు, తలకిందులని సిలివేస్తారు. తలకిందులని సిలివేస్తారు కదా, ఏంది ధైర్యం? పేతురు అంటాడు, నేను ఎందుకు ప్రశాంతంగా నిద్రపోతున్నాను తెలుసా? ఒకవేళ నేను గనక తల్లకిందులుగా సిలువేయబట్టం దేవుని చిత్తం అయితే రేపు సిలువేయంగానే ఎక్కడుంటాను? నేను ప్రభుత్వం ఉంటాను. ఒకవేళ ఇంకా కొంతకాలం భూమి మీద నేను సేవ చేయాలని ఆయన తలంపు అయితే తన దూతను పంపి నన్ను విడిపించి నన్ను కాపాడుతాడు. ఈ ధైర్యంతో నిద్రపోతున్నాడు పేతురు. సేవకులకి తెగింపు ఉండాలండి సేవలో. మన ఈ మధ్య ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా, మీరు ఒకసారి ఆయన వీడియో చూడండి. తెగింపు కలిగిన సేవకుడు. ఈ మాట అంటున్నాను, ఏమనుకోవద్దు. బైబిల్ కాలేజీ ప్రొఫెసర్కి ఈ మాట వాడాలి. మగసిరి కలిగిన దైవజనుడండి, మామూలు దైవజనుడు కాదు. దేవుని కొరకు రోషం కలిగిన వాడు. సెంట్రల్ గవర్నమెంట్ ని నిద్రపోకుండా చేసాడు ఆయన ప్రసంగం. ఆయన యాక్సిడెంట్ అనుకుంటారు కదా, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. ప్రీ ప్లాన్ మర్డర్, అది రోషన్ అంటే. ఒకసారి బ్రతుకున్నప్పుడు వీడియో ఇంటర్వ్యూ ఒక టీవీ ఛానల్ చేస్తే, ఎంత ధైర్యంగా చెప్తున్నావు, నీకు థ్రెట్ లేదా? థ్రెట్ అంటే అటాక్ లేదా? నీకు నేను చంపుతాను. బెదిరింపులు ఓ బోర్డు వచ్చినాయి అన్నాడు. ఒకటే తెగింపు. ఇప్పటికైనా ఒకటి నాన్న నేను ప్రభు దగ్గరికి అదేదో తొందరగా వెళ్తాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ తెగింపు, ఆ వైరాగ్యం, సత్యాన్ని సత్యంగా, ఇది సత్యం, దేవుని కొరకు చంపబడతాడని తెలిసి కూడా ప్రసంగంలో ఎక్కడ కూడా దాపరికు లేకుండా మాట్లాడాడు. ఆ తెగింపండి మనకు కూడా రావాలి సేవకుడికి. అపోస్తలులు కూడా అదే తెగింపు, అదే వైరాగ్యం. ఒకప్పుడు ఈయనెవరో నాకు తెలియదన్న పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, మీరు సిలువ వేసిన క్రీస్తే నిజమైన దేవుడు అని ఎంత బోల్డ్గా చెప్పాడండి పేతురు. చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజక వస్త్రాల్లో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు టైం అయిపోతుంది కాబట్టి షార్ట్లో నేను ముగిస్తున్నాను. పేతురు అద్భుతమైనటువంటి తెగింపుతో పరిచయం చేశాడు. ఈ అరిమత్తయి యోసేపు, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ అరిమత్తయి యోసేపు శిలువ మీద వేలాడుతున్న యేసుని, అప్పటికే చనిపోయాడు. ఉదయం 9 గంటలకు శిలువ వేస్తే సాయంత్రం 3 గంటలకల్లా హీ వాస్ టైడ్ ఆన్ క్రాస్. యేసు ప్రభువుని దించి, యూదులకు ఇప్పటికీ ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళు బ్రతికుండగానే తమ కొరకు ఏం తోలుకుంటారు, ఏం తొలిపించుకుంటారు. ఇది వాళ్ళ ఆచారం, వాళ్ళ యొక్క ఒక మాట చెప్పాలంటే వాళ్ళ విధి విధానం. ఆ సమయంలో ఆ అరిమత్తయి యోసేపు తనకై తొలిపించుకున్న, లేక తనకై తాను నిర్మించుకున్న ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభువుని నార బట్టతో చుట్టి పిల్లరా సమాధి చేశాడు. ఏ బట్టతో?
అప్పుడు చెప్పండి, ఏ బట్ట? ఒక యాజకుడికి, పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి యాజకుడు కూడా నారబట్టతో నేయబడిన ఏఫోదుని ధరించుకోవాలి. ఈరోజు చాలా మంది అండి సేవ చేస్తున్నారు, మా పరిచర్య అదండి, మా పరిచర్య ఇదండి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను అంటాను, మీ పరిచర్యలో ఏఫోదు ధరించుకున్నావా అంటాను నేను. ఏఫోదు దేనితో చేయబడాలి? నారబట్టతో చేయబడాలి. నారబట్ట దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం, కష్టాలకు సాదృశ్యం, ఇరుకులకు సాదృశ్యం, దెబ్బలకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక్కసారి యాజకత్వము చేయటానికి నియమించబడిన తర్వాత ఆ యొక్క యాజకుడు ఈ ఏఫోదుని తన రొమ్ము మీద ధరించుకోవాలి. దేనితో తయారు చేయబడింది అంటే నారతో నేయబడినటువంటి ఏఫోదు. ఈ నార దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకు, శోధనలకు, మరణాపాయాలకు సాదృశ్యం ఈ యొక్క ఏఫోదు. చెప్పబడుతున్నావా ప్రభు కొరకు? కష్టపడుతున్నావా ప్రభు కొరకే? సేవ అంటే చావు. ఆ మాట చెప్పండి, సేవ అంటే ఏంటి? చెప్పండి చెప్పండి, సేవ అంటే ఏంటి? ప్రభు మనకు నేర్పించింది ఏంటి? మనల్ని ఎందుకు పిలిచాడు? సేవ చేయటానికి అనే దానికంటే చావటానికి పిలిచాడు. చేతులెత్తి ఆమె చెప్పండి, హల్లెలూయా. దేనికి పిలిచాడు తమ్ముడు? చెప్పాలి, దేనికి పిలిచాడు? చావటానికి పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, సేవకుడు అంటే చంపేవాడు కాదు, సేవకుడు అంటే ప్రభు కొరకు. మనకు రోషాలు లేవా? ఒకడు అంటాడు రికార్డ్ చేయనా దీన్ని, ఒకడు అంటాడు ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చాడు? నువ్వెవడు వాడటానికి? ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చాడు? ఇక్కడ చర్చి కట్టడానికంట పర్మిషన్ కావాలంట. ఎవడు అసలు మిమ్మల్ని అడగడానికి నీకు పర్మిషన్ ఇచ్చేవాడు ఎవడో చెప్పండి మాకు ముందు. అడిగే దమ్ము, ధైర్యం కలిగిన వాడే యాజకుడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. మీ దగ్గరకు వస్తారు, రేపో మాపో ఎప్పుడో వస్తారు. చర్చ ఎందుకు పర్మిషన్ ఉందా అంటాడు. మీరు అడగదలసిన మాట, మీకు ఎవరు ఇచ్చాడు పర్మిషన్ మమ్మల్ని ఎంక్వైరీ చెప్పండి. ఆమె చెప్పు, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కొన్ని సార్లు ధైర్యంగా ప్రభు కొరకు మాట్లాడాలి. పిల్లల ఈ నారతో చేయబడిన ఏఫోదు ఏమి నేర్పిస్తుంది సేవకులమైన మనకి అంటే ప్రభు కొరకు కష్టపడటం నేర్పిస్తుంది, ప్రభు కొరకు శ్రమ పడటం నేర్పిస్తుంది, ప్రభు కొరకు ఆకలి దెబ్బలు, ఆకలి దప్పికలు అనుభవించడం నేర్పిస్తుంది, ప్రభు కొరకు నిందలు అవమానాలు పడితట్టు చేస్తుంది. ఈ యొక్క నారబట్ట ఏఫోదు నారతో చేయబడింది ప్రభు కొరకు ఆఖరికి చచ్చిపోవటానికి కూడా తీర్మానంలోనికి నడిపించింది ఏ బట్ట? నార బట్ట. అందుకే బైబిల్ చెప్తుంది, యాజకుడు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకున్నాడు. నారబట్ట ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం, ప్రతి దైవజనుడు ప్రభు కొరకు శ్రమపడే మనసు, ప్రభు కొరకు కష్టపడే మనసు. కష్టాలు కొంతకాలమే, శ్రమలు కొంతకాలమే, ఆర్థిక ఇబ్బందులు కొంతకాలమే, నిందలు అవమానాలు కొంతకాలమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముగింపులో ఈ నార బట్టనంట 3 కలర్లతోనంట అల్లిక చేయాలంట. ఆ 3 కలర్లు జస్ట్ కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెబుతా. నిర్గమాకాండం 28వ అధ్యాయం, నిర్గమాకాండం 28వ అధ్యాయం 15 వచ్చింది. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతాకం చేయవలెను, ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. దాన్ని ఎలా చేయాలి అంటే ఏఫోదుని బంగారుతోను, నీల, ధూమ్ర, రక్త వర్ణము గల నూలుతోను, పేరిన సన్న నారతోను దాన్ని చేయవలెను. అబ్బా, ఇన్ని మాటలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ఏఫోదునంట ఎలా చేయాలంటున్నాడు దేవుడు మోషేతో? బంగారుతో, రెండవదిగా నీలంతో, మూడవదిగా ధూమ్రముతో, నాలుగవదిగా రక్తవర్ణము గల నూలుతో, పేరిన సన్న నారతోను దాన్ని చేయవలెను. సేవకులు
సేవలో ఉన్న దైవజనులారా, మీరు అందరూ పరిచయం చేస్తున్నారు మంచిదే, కానీ ఒకటి విడిచి పరిచయం చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఏఫోదును విడిచి పరిచయం చేస్తున్నారు. పాస్టర్ గారు, మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా, పాత నిబంధనలో కదా యాజకులకి ఏఫోదు, మరి ఇప్పుడు నేను ఏఫోదు ధరించుకోకూడదు కదా? ఎస్, మనం దాన్ని ధరించుకోవడం కంటే కూడా ఆత్మీయంగా ఆ ఏఫోదులో ఉన్నటువంటి కొన్ని రంగులు మనకి ఏమి పాఠాలు నేర్పిస్తున్నాయో చెప్తున్నాను. ఆ ఏఫోదులో ఉన్నటువంటి మొదటి రంగు బంగారపు రంగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బంగారము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. ఒక దైవజనుడు సేవలో ఖచ్చితంగా పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి. అందుకే నేను ఎక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళినా నన్ను గురించి పరిచయం చేసినప్పుడు నా పేరు రెవరెండ్ డాక్టర్ బి శామ్ డానియల్, నాకు ఒక్క భార్య, 3 పిల్లలని ప్రజెంట్ చేసుకుంటాను. ఆమేన్ చెప్పండి. అంటే సేవకుడికి ఒకే భార్య. ఆమేన్ చెప్పండి. సేవకురాలకి ఒకే భర్త. ఇంతకు మించింది ఏమైనా జరిగింది అంటే యాజక వస్త్రాలు తీసి పక్కన పెట్టి ఏదైనా పని చేసుకోవచ్చు. సో బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైన జీవితం. రెండవ రంగు ఏంటది? నీలం. ఈ నీలము దేనికి సాదృశ్యం అంటే ప్రత్యేకమైన జీవితము. స్తోత్రం చెప్పండి. ఏ జీవితం? తాగడం. చెప్పాలి. సేవకుడికి ఏ జీవితం ఉండాలి? చెప్పండి, ఏ జీవితం అండి? సోదరి పురుషోత్తం గారు ఆయన అంటాడు, ఓ పాదిరి ఏదిని మాదిరి. సేవకుడికి ఏముండాలంటే మాదిరి ఉండాలి. తిమోతి మొదటి పత్రికలో పౌలు అంటాడు తిమోతికి, మాటల్లోను, క్రియల్లోను, పరిశుద్ధంలోను, విశ్వాసంలోను, ప్రేమలోను మీరు మాదిరిగా ఉండమని చెప్తాడు. సేవకులారా, మీరు మాదిరిగా ఉండాలి. సో ఈ నీలం అనేటటువంటిది ఏఫోదులో ఇది ఒక రంగు అన్నమాట, ప్రత్యేకమైన జీవితం. మూడవదిగా ఏ రంగది? ధూమ్ర రక్త వర్ణము గల. ఇదంతా ఒకటి, ధూమ్ర రక్త వర్ణ. ఈ ధూమ్ర అనేటటువంటిది ఇది ఒక కలర్ అన్నమాట. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆ తగ్గింపుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికండి? తగ్గింపుకి. ఒక దైవ సేవకుడికి తగ్గింపు ఉండాలి, ఒక దైవ సేవకుడికి అణుకు ఉండాలి, ఒక దైవ సేవకుడికి విధేయత ఉండాలి. రక్తవర్ణము గల నూలుతో. ఇక్కడ ఇంకొక రంగు కనబడుతుంది, రక్తవర్ణము. ఇది దేనికి సాదృశ్యం అంటే యాజకుడు విమోచించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్తవర్ణము ఇదొక కలర్ అన్నమాట. అంటే యాజకుడు ఏఫోదుని ఈ యొక్క కలర్ తోటి మరి అల్లాలి అని చెప్తాడు మోషేకి దేవుడు. కనుక రక్తవర్ణము కలిగినటువంటి ఈ యొక్క కలర్ ఏం చూపిస్తుంది? దేనికి సదృశ్యం అంటే సేవకురాలు విమోచించబడాలి. ఆమేన్ చెప్పండి. పాపము నుంచి విమోచించబడాలి. నీ మాటలు, కొంతమంది సేవకులు వంకరగా మాట్లాడతారు, కొంతమంది సేవకులు చాలా వల్గర్గా జీవిస్తూ ఉంటారు. మనం విమోచించబడాల్సిన విషయాలు మనం విమోచించబడి సేవ చేయుదుముగాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట పేనిన. ఈ నారనట, ఈ నారతో చేయబడిన ఏఫోదునంట ఏం చేయాలంట? పేనాలి అనండి. చెప్పాలి. ఏం చేయాలంట? పేనాలి. పేనటం అనేది దేని సాదృశ్యం అంటే ఐక్యతను చూపిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉందుముగాక. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పేనిన సన్న నారతో దాన్ని చేయవలెను. ఇలా ఈ ఏఫోదులో ఇన్ని అనుభవాలు. కాబట్టి సేవకులమైనటువంటి మనం సమయానికి వలె ఒక ఆత్మీయ నాయకత్వం క్రిందుండి సేవకులతో కలిసి పరిచర్య చేస్తూ, ఒక యాజకుడు సేవలో ఏఫోదును ధరించుకొని పరిచర్య చేసినట్లుగా. ఏఫోదు దేనికి సాదృశ్యమో నేను మీకు చెప్పాను. ఏఫోదు నా పిల్లగా దేవుని చిత్తము చేయటం. కనుక ఇన్ని అనుభవాలు మనం కలిగి దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగుదుముగాక. సమూయేలు జీవితంలో ఉన్న 2 లక్షణాలు. ఒకటి, నాయకునితో కలిసి, ఆత్మీయ తండ్రితో కలిసి పరిచర్య చేయటం. రెండవదిగా ఏఫోదును ధరించుకొని, ఇప్పుడు చెప్పినటువంటి ఏఫోదులో ఉన్న రంగులు బంగారం, పరిశుద్ధత, నీలం, ప్రత్యేకమైన జీవితం. తర్వాత ధూమ్రం, తగ్గింపు, రక్తవర్ణం, ఇంకా రహస్య పాపాల్లో ఎవరైనా ఉంటే వాటి నుంచి విమోచించబడటానికి ఈ ధూమ్ర రక్తవర్ణము సూచన. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all close your